హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 5th ఫిబ్రవరి. సో నిన్న చెప్పుకున్నట్టు వీక్లీ అనాలిసిస్లో మనకి ఏదైతే ఒక కైండ్ ఆఫ్ డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చిందో, సో దాన్ని బ్రేక్ చేయిస్తేనే మనకి అప్ సైడ్ వెళ్ళాలనేసి అనుకున్నాము. కానీ అది ఎగ్జాక్ట్గా అసలు ప్రీవియస్ డే ఏదైతే ఉందో, అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 22,000, సో అక్కడ దగ్గరకు కూడా వెళ్ళలేదు. మంచి సాలిడ్ బేరిష్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, డైలీ టైం ఫ్రేమ్లో అంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ గమనిస్తే కనుక చాలాసార్లు మనకి డోజీ క్యాండిల్స్ లాంటివి ఇక్కడ ఫామ్ అయినాయి. సో ఇది కైండ్ ఆఫ్ అ మేకర్ బ్రేక్ లెవెల్. సో మనకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ ఎప్పుడు రావాలి అంటే కనుక ఈ 21,720 లెవెల్ ఏదైతే ఉందో, అంటే ఈరోజు లో, ఆ లో బ్రేక్ అయితే కనుక మనకి నెక్స్ట్ ఒక ఈ డబుల్ టాప్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఫెయిల్ అయింది, ఇంకా డౌన్ రావడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే ప్యాటర్న్ అయితే వచ్చింది. బట్ ఎగ్జాక్ట్గా ఇదే సేమ్ లెవెల్లో మనకి ఇక్కడ ఫెయిల్ అవడం కూడా గమనించవచ్చు. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఇదే నెక్ లైన్ ఏదైతే ఎక్కడైతే సపోర్ట్ మనకి ఫామ్ అయ్యిందో అదే జోన్లోకి మళ్ళీ వచ్చింది. సో 21,700 వచ్చేసి రేపటికైతే మనకి క్రూషియల్ లెవెల్. సో 21,720 బిలో కనుక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే మనం షార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,600, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి సో 21,500 వరకు కూడా సెకండ్ టార్గెట్గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మార్కెట్ కొంచెం వీక్ పర్స్పెక్టివ్లో ఉంది అనేసి అర్థమవుతుంది. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం, అలాగే ఓఏ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ వీ ప్యాటర్న్ అయితే వచ్చింది, బట్ అది అయితే కంప్లీట్గా ఫెయిల్ అయితే అయ్యింది. నిఫ్టీతో పోల్చుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంకొద్దిగా వీక్గా ఉందని అయితే చెప్పొచ్చు విత్ ద ఫార్మేషన్ ఆఫ్ దీస్. అండ్ సో బ్యాంక్స్ చార్ట్స్ చూసుకుంటే కనుక కొంచెం వీక్గానే ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ ఒక మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్, ఇక్కడ కూడా సేమ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్సే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అయితే పైకి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ 47,200 తర్వాత, అంటే ఏదైతే ఈ నెక్ లైన్ ఉందో అది బ్రేక్ అయితే కనుక మళ్ళీ అప్ సైడ్ అయితే మనం చూడొచ్చు. అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ వస్తే కనుక సేమ్ మళ్ళీ మనకి ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ వీక్ అయితే యాక్షన్ అయితే 47,200 టాప్ సైడ్ అండ్ 45,489 ఏదైతే ఉందో డౌన్ సైడ్ ఏదైతే ఉందో లెవెల్, ఈ మధ్యలోనే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ద 1 అవర్ ఈ ప్యాటర్న్ ప్రకారం. అయితే కనుక మనకి కొంత కన్సల్టేషన్ అయ్యేటట్టు దానికి ఛాన్సెస్ అయితే ఈ వీక్ అయితే ఉంది. సో ఈ లెవెల్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ మనం BTST పిఈ ఇచ్చాము. సో యూ కెన్ బుక్ ఎట్ దీస్ లెవెల్స్, ఏదైతే 45,600 అండ్ 489 ఉందో ఈ రెండు లెవెల్స్లో బుక్ చేసుకుని ఇక్కడ నుంచి రివర్సల్ కోసం అయితే ఎదురు చూడడం అయితే బెటరు. రేపు ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం, సో దట్ మనకి ఎంట్రీ లెవెల్స్ ఏంటనేది మనకు ఒక సో క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 45,600, 489 వచ్చేసి మంచి స్ట్రాంగ్ జోన్స్. ఇక్కడ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు ఈ లెవెల్ నుంచి కూడా. సో ఒకవేళ ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ అయినా సరే ఈ లెవెల్ నుంచి మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా, ఆర్ ఈ షార్టింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే కనుక 45,489 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దాని కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ని బట్టి మనం షార్టింగ్కి అయితే ఇంకా ఫర్దర్ షార్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ ఇన్వర్స్ ప్యాటర్న్ ఫామ్ కాలేదు లాస్ట్ లెగ్ అనుకుంటే కనుక మనకి డౌన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఒకవేళ ఈ లెవెల్ కనుక కూర్చుంటే నెక్స్ట్ మన డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 45,200 అండ్ సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో ఉంది మనకి, అంటే 44,800 ఏదైతే ఉందో అది మనకి టార్గెట్ 2గా అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక డెఫినెట్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 46,000 నుంచి 45,600 వరకు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ప్రీమియమ్స్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైం మనకి బడ్జెట్ నుంచి కూడా చాలా హెవీగానే ఉన్నాయి. స్టిల్ ప్రీమియమ్స్ ఆర్ మోర్. సో ఈ మధ్యలో ఉంటే కనుక చిన్న చిన్న స్పైక్స్ ఇచ్చుకొని అండ్ ప్రీమియమ్స్ వచ్చేసి చాలా వరకు ఎరోజన్
క్లోజ్ అవ్వడానికి అంటే డికే అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి 46,000 లెవెల్ దగ్గర అండ్ 45,600 దగ్గర కూడా మనం కంప్లీట్గా ట్రేడింగ్ అనేది రేపు ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అయితే అవాయిడ్ చేసేసేయాలి. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక మనం వెయిట్ చేద్దాం, ఎయిదర్ బ్రేక్అవుట్ ఆన్ దిస్ లెవెల్. ఓకే, 46,000 దగ్గర కనుక బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఈ లెవెల్ లోపల కనుక క్లోజ్ అయితే కనుక మనం ట్రేడ్ అయితే తీసుకోవద్దు, ఫ్రెష్ ఎంట్రీస్. ఎప్పుడైతే దీనిపైన 46,000 దగ్గర కూర్చుంటుందో అప్పుడు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 46,200 వచ్చేసి టార్గెట్ 1గా మనం చెప్పుకోవచ్చు. అండ్ టార్గెట్ 2 వచ్చేసి 400 అంటే 46,400. రేపు మార్నింగ్ అంతా కూడా మనకి డికే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి సెకండ్ హాఫ్ మనకి బయర్స్కి మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రావచ్చు అనేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సో దాన్ని బట్టి మన ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటరు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 46,000 అండ్ 45,700 వరకు కూడా ట్రేడ్స్ అయితే ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకుపోవడమే బెటర్. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో ఫిన్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫార్మాట్లోనే ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఉంది, కానీ ఈ లెగ్ అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు. రేపు కనుక లైక్ ఒక సపోర్ట్ తీసుకుని ఇక్కడ బ్రేక్అవుట్ అయితే కనుక, అంటే జనరల్గా మనకు వచ్చేటటువంటి ఒక ట్రెండ్ లైనే ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనకి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ సెకండ్ హాఫ్లో కానీ ఈ లెవెల్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ అంటే ఎగ్జాక్ట్గా 20,600 లెవెల్ కనుక బ్రేక్ అయితే మన హీరో జీరో కూడా ట్రై చేయొచ్చు ఈ లెవెల్ నుంచి ఫర్ ది టార్గెట్ ఆఫ్ 800, 21,000, 21,200. ఎవ్రీ 200స్కి మంచి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక హీరో జీరో ట్రై చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే మంచిగా ఉంటాయి. ఒకవేళ కనుక అది ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో లాగానే ఈ లెవెల్ అయితే కంప్లీట్గా మనకి అవాయిడ్ చేసేయడం బెటరు. సో ఈ జోన్ తర్వాతనే ఎటో కటు డైరెక్షన్ ఎయిదర్ అప్ సైడా ఆ డౌన్ సైడా అనేది డిసైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ని వదిలేసి తర్వాత మనం ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో ఫిన్ నిఫ్టీలో కనుక మేజర్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక 20,200. ఓకే, 20,200 దగ్గర 15 మినిట్స్ క్లోజ్ అయితే కనుక మనకి హీరో జీరో అయినా కావచ్చు, లేకపోతే నార్మల్ ఇంట్రాడే ట్రేడ్స్ అయినా సరే మంచి లెవెల్స్ రావడానికి ఉంది. అండ్ ఇక్కడ 400 పాయింట్స్ వరకు కూడా మనకి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం, నో ట్రేడ్ జోన్ ఏజెన్సీ. ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 20,400 పైన క్యాండిల్ కూర్చుంటే దాన్ని బట్టి లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 200 పాయింట్స్ అంటే 20,600 అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి 20,800 వచ్చేసి సెకండ్ టార్గెట్గా అయితే మనకు ఉన్నాయి. సో ఒకసారి ఓఏ కూడా చూసేద్దాం, సో దట్ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏముందనేది తెలుస్తుంది. సో ఓఏ చూసుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో కంప్లీట్గా ఒక బేరిష్నెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 38 lakhs కాల్ సైడ్ ఉంటే ఓన్లీ 24 lakhs ఉంది. సో ఇట్స్ ఇండికేటింగ్ పుట్ సైడ్ అండ్ నియర్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్ ఏదైతే ఉన్నాయో, సో ఫిబ్రవరి అండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక డిఫరెన్స్ వచ్చేసి 19,000 పెద్దగా ఏం లేదు. సో ఓవరాల్గా వ్యూ వచ్చేసి మనకి న్యూట్రల్ టు బేరిష్ అనేది అర్థమవుతుంది. సో అండ్ లెవెల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, అండ్ నో ట్రేడింగ్ జోన్స్ అండ్ బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్. సో క్లియర్గా ఆ లెవెల్స్ వరకు వస్తేనే ట్రేడ్ చేయండి. రేపైతే మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ప్రైస్ యాక్షన్ బట్టి ఒకవేళ ఆ లెవెల్స్ దగ్గర ఏం రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక ట్రేడింగ్ అయితే కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వరకు అవాయిడ్ చేయండి. సెకండ్ హాఫ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీతో పాటు వెళ్ళేదానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ లైక్ ద వీడియో. సో ఇప్పటివరకు వీడియోని అయితే లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఆల్ టుమారో, టేక్ కేర్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.